నమస్కారం. భారతీయులు బుద్ధుడు చెప్పినటువంటి అష్టాంగ మార్గంలోని సమ్యక్ క్రియ, సమ్యక్ విజ్ఞానం, సమ్యక్ విచక్షణ ఇట్లాంటి వాటి వల్ల చక్కటి పనులు చేయొచ్చు. మానవుడే మాధవుడు అనే భావనతోటి అతడు చెప్పిన ఉద్దేశాన్ని వీరు తప్పుగా అర్థం చేసుకొని బుద్ధున్నే దేవునిగా చేసి బుద్ధుడు భిక్షాపాత్ర పట్టుకొని స్వర్గానికి పోతున్నట్టు, బుద్ధుడు దేవతలతోటి కొలువై ఉన్నట్లు, వాళ్ళతోటి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు దాన్ని వక్రీకరించుకొని బుద్ధుని దైవంగా ప్రార్థించడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో బుద్ధునితో సమకాలీనులుగా జీవించిన వాడు వర్ధమాన మహావీరుడు. ఇతడు త్రిపీఠకాలు సుత్త, వినయ, అభిధమ్మ త్రిపీఠకాల ద్వారా తన యొక్క జ్ఞానాన్ని ప్రజలకు పంచాడు. వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని స్థాపించాడు. వర్ధమానుడు కూడా బుద్ధునితో సమానంగా మనుషులు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఎలా జీవిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయనే అనేక ధర్మ సందేహాలకు అతను తగిన పరిష్కారాలు చూపిస్తూ మనిషి